శ్వాస తీసుకోవడం, రెప్పలను ఆర్పటంలాగే గొంతు ద్వారా ఆహారం మింగటాన్ని కూడా మనం తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. శ్వాస తీసుకోవడం, కనురెప్పలు ఆర్పటం మన ప్రయత్నం లేకుండా వాటికవే జరిగిపోతూ ఉండటం వలన మనం పెద్దగా పట్టించుకోం. అదే ఆహారం మింగటంలో కండరాల సంకోచ వ్యాకోచాలు, నరాల ప్రేరణల మధ్య ఎంతో సమన్వయం అవసరం. ఎక్కడ ఏ చిన్న అపశృతి దొర్లినా మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారాన్ని నమిలి మింగిన తర్వాత అది గొంతు నుంచి అన్నవాహిక ద్వారా జీర్ణకోశం చేరుకుంటుంది. అక్కడ అరిగించబడుతోంది. తద్వారా మనం తీసుకునే అనేక పదార్థాల ప్రభావం అన్నవాహిక పైన కూడా ఉంటుంది. మనం తీసుకునే ఆహార స్వభావం, ఉష్ణోగ్రత అన్నవాహికపై ప్రభావం చూపుతాయి. మద్యం, ధూమపానం, గుట్కా, జర్దా అలవాటున్న వారి అన్నవాహిక లోపలి పొరపై వీటి ప్రభావం పనిచేస్తాయి. మింగడం అంటే ఆహారం గాని, నీరు గాని గొంతు పైభాగం నుంచి అన్నవాహిక పొడుగున జీర్ణాశయం పైభాగం వరకు ప్రయాణించే చర్య. ఈ ప్రయాణ మార్గంలో ఎక్కడ ఏ చిన్న భాగం దెబ్బతిన్నా అది మింగడానికి అవరోధమవుతోంది. అయితే మింగడం ఇబ్బందిగా ఉండడం కొద్ది రోజులో కాకుండా ఎక్కువ రోజుల పాటు కొనసాగి మింగడంలో సమస్యలు ఏర్పడుతున్నప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్కు చూపించుకోవడం అవసరం. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అండి. సాధారణంగా మనం తీసుకునే ఆహారం నోటి ద్వారా గొంతులో నుంచి ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి, పొట్టలోకి వెళ్తుందండి. యూజువల్గా డిస్ఫేజియా ఎక్కువ మందికి గొంతులో ప్రాబ్లం నుంచి కానీ, లారింగోఫారింగ్స్ దాని కింద ఉన్న దాంట్లో కానీ, ఈసోఫేగస్ అన్నవాహికలో కానీ యూజువల్గా వీటిలో ప్రాబ్లం ఉండటం వలన వస్తుందండి. కానీ 100లో 90 మందికి డిస్ఫేజియా అనేది ఇన్ఫెక్షన్స్ రీజన్స్ నుంచి వస్తుంటుందండి. ఒక 10% డిఫరెంట్ అదర్ కాజెస్ నుంచి వస్తుందండి. సాధారణంగా ఈ డిస్ఫేజియా కంటిన్యూస్గా ఉంటే మటుకు మనం సీరియస్ ప్రాబ్లంగా తీసుకోవాలండి. జ్వరంతో పాటు వస్తేనో సాధారణంగా ఇన్ఫెక్షన్ అనుకుంటామండి. కానీ జ్వరం లేకుండా, నొప్పి లేకుండా తినటం ఇబ్బంది అవుతుంది, లోపలికి పోవట్లేదంటే మనం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. యూజువల్గా సాధారణంగా ఏంటంటే పిల్లల్లో డిస్ఫేజియా అనేది ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తుందండి. సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే టాన్సిల్లైటిస్. ఈ టాన్సిల్లైటిస్ ఉన్నప్పుడు తినలేకపోవటం, తింటుంటే సివియర్ నొప్పి రావటం, ఎస్పెషలీ సాలిడ్స్ తినలేకపోవటం, అంటే గట్టి పదార్థాలు, మెత్తటి కొంచెం లిక్విడ్ డైట్ తీసుకోగలుగుతారండి, నీరు పదార్థాలని. కానీ సివియర్ వీక్నెస్, సివియర్ పెయిన్, మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినట్టయితే సింపుల్గా మనకు తెలిసిపోద్దండి. ఆ టాన్సిల్ ఏరియా మొత్తం లావ్ అయిపోయి ఉంటుంది, అల్సర్స్ ఉంటాయి, దాని వెనక భాగం కూడా పుళ్ళు కూడా ఉండొచ్చు అనమాట, అల్సర్స్ లాంటివి. సో యూజువల్గా సాధారణంగా పిల్లల్లో ఈ డిస్ఫేజియా అనేది అక్యూట్ ఫెరింజైటిస్ నుంచి వస్తుందండి. కొంతమందిలో మనం సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళు నీళ్లు కూడా తాగటం కష్టం అవుతుందంటే మనం అక్యూట్ సూప్రాగ్లాటైటిస్ను కూడా సస్పెక్ట్ చేయాలండి. అంటే ఈ టాన్సిలైటిస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ గ్లాటైటిస్ ఉన్నప్పుడు సూప్రాగ్లాటైటిస్ సివియర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉంటుందండి, సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇది చాలా ఎమర్జెన్సీ కండిషన్ కూడా. సో ఎప్పుడైనా పిల్లల్లో టాన్సిల్స్ మనం అనుకున్న దానికన్నా, అంటే టాన్సిల్ ప్రాబ్లం కన్నా ఎక్కువ డిస్ఫేజియా అనిపిస్తే గొంతుని ఎండోస్కోప్తో చూసుకొని ఆ సూప్రాగ్లాటైటిస్ అనే వ్యాధిని మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఎందుకంటే అది ఉంటే మటుకు మనం ఇమీడియట్గా పేషెంట్ని అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో చేయాల్సి వస్తుంది అన్నమాట. ముద్ద నోటిలో పెట్టుకుని నమిలి మింగబోతుండగా గొంతు మొదటి భాగంలో ఇబ్బంది, నొప్పిగా అనిపిస్తే అది ఫారింగ్స్కు సంబంధించిన సమస్యగా భావించవచ్చు. ఆహారం కిందికి దిగుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తే అన్నవాహికలో ఏదైనా లోపం ఉండి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. అన్నవాహిక లోపల అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ ఏర్పడి ఉండడం, అన్నవాహికలో నరాల సంబంధమైన అస్తవ్యస్తత ఏర్పడి ఉండడం, పక్కనే ఉన్న గ్రంథులు వాపు చెంది అన్నవాహికను నొక్కి పడుతుండడం, గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్లే బృహద్దమని వ్యాకోచించడం, ఆహారాన్ని సరిగ్గా నమలక గట్టి పెద్ద ముద్దలను మింగడం వలన కూడా ఆహారం మింగుతున్నప్పుడు ఇబ్బంది కలగవచ్చు. స్మోకర్స్లో కూడా వస్తుంటుందండి డిస్ఫేజియా. స్మోకర్స్, కొంచెం ఏజ్ ఉన్నోళ్ళు, లాంగ్ టర్మ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళనైతే మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ ద్వారా చూసుకోవాలండి. అది ఫస్ట్ లెరింగోస్కోపీ చేసి చూస్తాను అనమాట. అంటే గొంతులో ఏదన్నా ఉందని, బై ఛాన్స్ గొంతులో ఏమి లేకపోతే అప్పర్ జీ ఎండోస్కోపీ ద్వారా పొట్టను కూడా చెక్ చేసుకొని ఎక్కడ ఎలాంటి అబ్స్ట్రక్షన్ కాజ్ చేసే పెథాలజీ లేదని చూసుకోవాలండి. ఈ మధ్య వయసులో ఎస్పెషల్లీ లేడీస్లో ఒక్కోసారి
నీళ్లు తాగుతుంటే పోవట్లేదండి, అన్నం తింటుంటే పోతుంది అంటారనమాట. దీన్ని యూజువల్గా ఎకలేషియా కార్డియా అంటామండి. ఇది యూజువల్గా మనం బేరియన్స్ వాళ్ళు స్టడీ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఇది మజిల్ మొటిలిటీ డిజార్డర్. యూజువల్గా ఇది కనుక తగ్గకపోతే దాన్ని బట్టి ఆపరేషన్ చేసి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓల్డ్ పీపుల్లో మట్టి ఖచ్చితంగా మనం ఈ డిస్ఫేజియా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ చేసి చూసుకోవాలండి. ఫస్ట్ ఈఎన్టీ డాక్టరు ఆ గొంతుని, లారెన్స్ని, ఫారెన్స్ని, హైపోఫారెన్స్ని చెక్ చేస్తాం. యూజువల్గా దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అది నార్మల్గా ఉన్నట్టయితే పొట్టకి ఎండోస్కోపీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ద్వారా చేయించుకొని వేరే ప్రాబ్లం కూడా రూల్ అవుట్ చేసుకోవాలండి. సో ఈ డిస్ఫేజియా అనేది మనకేంటంటే సింపుల్ మెడిసిన్స్తో తగ్గే ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్, సివియర్గా ఎక్స్టెన్సివ్ డిసీజ్, క్యాన్సర్ దాకా ఉండొచ్చండి. ఈ డిస్ఫేజియా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఒక్కోసారి ఈ డిస్ఫేజియా బోన్ పెథాలజీ నుంచి కూడా వస్తుందండి. మనకి సర్వైకల్ స్పైన్ ఉంటుంది, వాటిని యాంటీరియర్ ఆస్టియోఫైట్స్ అంటాం. ఒక్కోసారి చాలా పెద్దగా ఉండటం వల్ల కూడా మన అన్నవాహికని కంప్రెస్ చేసి ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చండి. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా లేదనేది చూసుకోవచ్చండి. యూజువల్గా చిన్నపిల్లల్లో, మధ్య వయసు వాళ్ళల్లో నొప్పి వచ్చి నొప్పితో పాటు తినటం ఇబ్బందిగా ఉందంటే సాధారణంగా ఇన్ఫెక్షన్ నుంచి వచ్చి ఉంటుందండి. యూజువల్గా వీళ్ళకి మందులు ఇచ్చి చూస్తాం, మందులతోటి తగ్గిపోతుందండి. ఒకవేళ వీళ్ళతో మందులతోటి తగ్గకపోయినా పేషెంట్స్కి నొప్పి అలాంటిది లేకపోకుండా తినటానికి బాగా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసుకొని వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం మంచిదండి. ద్రవాహారాన్ని మింగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బంది కలుగుతుంటే లోపం అన్నవాహికది కాకుండా ఆ పైభాగాన ఉండే గొంతు తాలూకు నరాలు, కండరాలు బలహీనపడడం వలన అయి ఉంటుంది. నెలలు గడిచినా ఈ సమస్య తొలగకపోతే దానికి కారణం అన్నవాహికకు క్యాన్సర్ సోకడం అయి ఉంటుంది. వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు గొంతులో ఏదో తట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇదేమీ పెద్ద సమస్యగా పరిగణించరు కాబట్టి ఆహారాన్ని అలాగే తీసుకుంటారు. కొంతకాలం తర్వాత అన్నవాహిక పరిమాణం తగ్గడం వలన ఘన పదార్థాలు మింగడానికి కష్టంగా ఉంటుంది. మింగడంలో ఇబ్బంది కలగడానికి 2 వారాల ముందు నుంచి గొంతు బొంగురుపోయి ఉంటే అది స్వరతంత్రాల సమస్య అయి ఉంటుంది. మామూలుగా ఆహారం మింగుతున్నప్పుడు నొప్పిగా ఉండి తల పైకెత్తి మింగితే నొప్పి లేకపోవడం అన్నవాహిక లోపం కాక ఫారింగ్స్లో ఏదో సమస్య ఉండడం వలన అయి ఉంటుందని గుర్తుంచుకోవాలి.